సంవత్సరాల నుంచి గల మా పాత ఇల్లు ఇది. దీన్ని మేము షటర్ రూపకంగా చేసుకొని నాకు ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళకి అంతా ఆడపిల్లలే ఉన్నారు. వాళ్ళు కుట్టు మిషన్లు పెట్టుకొని దీంట్లో ఉపాధి పొందుతున్నారు. వాళ్ళు వేరే కూలీ నాలి చేసేటోళ్ళు కాదు, ఓన్లీ వాళ్ళకు కుట్టు మిషన్ చేసుకొని బతుకుతున్నారు. అంతా పెళ్ళిళ్ళకి వచ్చిన మా అన్నకు 4 ఆడబిడ్డలు, మా తమ్మునికి 3 ఆడబిడ్డలు. వాళ్ళు ఉపాధి కల్పించి వాళ్ళని పోషించుకొని వాళ్ళని ఎట్లనో బతుకుతుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఇది ఎక్కడా హైవేకు లింకు లేనటువంటి రోడ్, ఇది ఏదో మున్సిపాలిటీ అయిందని చెప్పేసి మన ఈ గ్రాంట్ కింద ఇది ఇట్లా చేస్తున్నామని చెప్పేసి నష్టపోయేటోళ్ళందరికీ ఎన్ని ఫీట్లు పోతుంది, ఎన్ని గజాలు పోతుందో పాయింట్అవుట్ చేసి అందరినీ సమక్షంలో కూర్చోబెట్టి, ఇప్పుడు కమిషనర్ ఉన్నారా, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారా, ఎవరు ఉన్నారా, ఏ గ్రాంటా, ఎందుకు వచ్చింది ఇది, ఈ మేమేమో FTL జోన్లో లేము, బఫర్ జోన్లో లేము, మాది పాత ఇండ్లు ఇవి, ఎన్నో సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల నుంచి బతుకుతున్నాము. నేనే 52 సంవత్సరాలు ఉన్న మా నాయన కట్టిన ఇల్లు ఇది. మేము ఎవరితో గౌటాన్ భూములు తీసుకొని కట్టుకోలే, మేము మా నాయన సంపాదించిన సొంత ఆస్తి. ఇంతకుముందు జర సెటిల్ కట్టుకుందామంటే అప్పుడు ఇంత ఇడిపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు రోడ్డు 16 ఫీట్లు ఉంటే దాన్ని కాంటాక్ట్ చేసి 27 ఫీట్లు అని చెప్పేసి మళ్ళీ 5.5 ఫీట్లు లోపలికి తీసుకున్నారు. మళ్ళీ రేపు మళ్ళీ మున్సిపాలిటీ అయిపోయినాక కమిషనర్ మళ్ళీ బాడీ కూర్చున్న తర్వాత వచ్చి మళ్ళీ ఎన్ని ఫీట్లు తీస్తారో తెలియదు, అసలు ఏమవుతుందో తెలియదు. మేము ఉంటామా ఇక్కడ పోతామా ఏమైందో క్లియారిటీ ఇవ్వడం లేదు. మాకు నష్టపరిహారం ఎవరిస్తారు, మళ్ళీ మేము ఇది తీసుకుంటున్నాము, ఈ నష్టపరిహారం మీకు ఇస్తాము, ఇట్లా బతుకుండి, లేదంటే దీని బదులు ఏమన్నా చూపిస్తాము అనేది ఎవరు అసలు వచ్చేనే లేరు. ఖాళీ చేయాలి, లేదంటే మిలిటరీ వస్తుంది, ఎక్కవలేదు పోలీసులను పిలుస్తాము, ఇలాంటి భయభ్రాంతులు చేసి ఎవరు గులుపుతున్నారో ఎవరు చెప్తున్నారో ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీయాలి పెట్టాలి అంటున్నారు అంతే. ఎలాంటి అధికారి వచ్చి ఎవరు నోటీస్ ఇస్తారు కదా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఏమైనా తీయాలంటే నోటీస్ ఇస్తారు. ఎలాంటి నోటీస్ లేదు, ఎవరు అధికారి వచ్చి గులుపుతున్నారో తెలియదు. ఎలాంటి నోటీస్ ఏడుంది, నోటీసు మేము తీసుకున్నట్లుగా సింతకం ఉన్నదా, ఏదైనా అంటించిరా, మేము అవైలబుల్ లేకుండా కూడా గోడకు అంటించేది కూడా ఉంది కదా, గోడకు కూడా అంటించలేదు కదా, బై పోస్ట్ ఉన్నా పంపించినట్లు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించిన భూమి ఇల్లు మాత్రము మా పెద్ద సంపాదించింది, మేము కట్టింది కాదు, మా తాత నాన్నలు సంపాదించిన భూమి. ఆ ప్లేస్లో మా సొంత ప్లేస్లలో ఇండ్లు కట్టిస్తే ఆ వచ్చిన ఇండ్లను కూడా ఒక జాగాల 28 ఫీట్లు తీసుకుంటారు, ఒక జాగాల 35 ఫీట్లు తీసుకుంటారు, ఒక జాగాల ఒక 1 సైడే పోతుంటారు, ఒక జాగాలనేమో ఏమనకుండా పోతుంటారు, కొద్దిగా తీసుకుంటారు. ఒక జాగాలో ఎవరైతే మెత్తకుంటారో అసలు జాగాలలో తీసుకుపోయి మొత్తం భారీగా తీసుకుంటున్నారు. మరి వేరే జాగాలో సెంటర్ బట్టి సెంటర్ చేసి కూడా బాగుంటుంది. రోడ్డు విశాలమైన పర్వాలేదు, సెంటర్ తీసుకుని అన్ని ఒక సెంటర్ తీసుకున్నాలే, సెంటర్ తీసుకొని చేయాలి. చేసిన తర్వాత కూడా ఎవరెవరు మా ఇండ్లు అయితే మావి ఉన్నాయో కొద్దిగా మళ్ళీ ఆ ప్లేస్లు విడిచిపెడితే మళ్ళీ వేరే ప్లేస్లు మాకు ఏం లేవు, మళ్ళీ ఎక్కడ కట్టనికే కూడా ఏడ ఏం లేదు, జాగాలు లేవు. మాకు ఆ జాగాలు ఇప్పించాలి, నష్టపరిహారం ఇవ్వాలి, మాకు ఇండ్లు కూడా ఇవ్వాలి. మాకు ఇచ్చేంత వరకు మేము ఇళ్ళని కూల్పనీయము, మా దగ్గర రానియము కూడా. ఇదే ఫస్ట్ 35 ఫీట్లు అన్నప్పుడు 2 ఫీట్లు వేసిండ్రు సార్, వేసి అవతల 5 ఫీట్లు వేసిండ్రు, ఇవతల 11 వేసిండ్రు. చిన్న రోడ్ అన్నప్పుడు అవతల 5 పోదంట, ఇవతల 5.5 పోదంట, మాది 2 అయితే పోతుందంట గ్యారంటీ. మరి అది ఎట్లా న్యాయము? మాకు చెప్పండి, నంబర్లు వేసిపోయిండ్రు. మేము నంబర్లు వేసేవాడు మాకు పిలిచిలేరు, మేము అసలు లేము, చెప్పలేరు. ఇక మా కొడుకులేమో లేరు, హైదరాబాద్ పోయినరు. ఇంటికి పంపిస్తారు, అమ్మ జేసీ పోస్తాడు, షటర్ ఇప్పి, లేకుంటే అంత గుల్పుతో వస్తాడు అని చెప్పిపోతాడు. అనేటాళ్ళకి నాకేమో గుండె వాళ్ళకి బీపీ పెరుగుతుండదు, నిద్ర లేదు. మనిషిని పంపిస్తారు ఇంటికి, ఎవరు పంపిస్తారు అంటే వాళ్ళు రోడ్డు పట్టిన వాళ్ళు అని చెప్తుండారు, రోడ్డు గుత్త పట్టిన వాళ్ళు చెప్తుండారు. అదంతా లేదంట, అదంతా ఊర్లో ఇచ్చిండ్రు, ఊర్లో ఇవ్వనీకి అని చెప్తుంటారు. నాకు చెప్పింది అయితే ఇంత, ఏం లేదు. అక్కడ రోడ్ కాంట్రాక్ట్ పట్టిన ఆయన చెప్పిండు, నేను నీకు చెప్తుండా. లేదు, తెలియదు మాకు, నోటీసు లేదు, ఇంటికి నంబర్ వేసింది కూడా మేము చూసలేము. మరి రోడ్ అందరి తర్వాత ఇక నేను మందేమో కూల్పుకుంటుండారు, ఇంకా నేను కూల్పిలేను, నా కొడుకులు వచ్చిలేరు. ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి నా చిన్న కొడుకు వచ్చిండే, మళ్ళీ కుక్క కాసిందంటే అప్పుడు పొద్దుగాల 5 గంటలకు లేచిపోయా, మళ్ళీ వస్తా. అందరి తర్వాత మనకేమన్నా ఇవ్వాలి, ఒక మూల పోతుంది అంటే ఆడికిడికి తీయాలి మేము ఇప్పుడు ఇల్లు. మరి అవన్నీ ఎవరు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు మాకు? మేము కష్టం చేసి కట్టుకున్న ఇండ్లు అవి, ఇప్పుడు కట్టినవి కావు, పెద్దల ఇండ్లు ఉన్నాయి. ఇల్లు తప్పి కూలి పడుతుంది ఆఫీస్ లో పోయి ఉండము అని అడ్డప్పుడు సగం కూలి పడ్డది. అయితే ముసలాన్ని పిల్లలని పెట్టుకొని ఆఫీస్ లో ఉంటే మళ్ళా ఇల్లు సగం పడిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టించే బాధ్యత ఉందా లేదా, ఇది ఒకటి చెప్పు.
కట్టించి రూడ్ అనేసుకొని ఏమనేసుకొని మాకు ఇండ్లు కట్టించే బాధ్యత ఉంది. ఇండ్లు కట్టించి మీరు రూడ్ కాదు డబల్ రోడ్ వేసుకొని వరి అంతే. అప్పుడున్న ఎడ్ల బండ్ల ప్రకారం ఉన్న రోడ్డు ఉంది. ఆ రోడ్డు విస్తరణ చేసి అభివృద్ధి చేయాలంటే అభివృద్ధికి కూడా మేము కానీ గ్రామ ప్రజలందరూ కూడా అభివృద్ధికి అడ్డుకోవడం లేదు. అభివృద్ధి జరగాలనే అందరు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రాపర్గా అధికారికంగా నోటీసులు జారీ చేసి వారికి టైం ఇచ్చి అవసరమైతే చట్ట ప్రకారం భూసేకరణ చేసి భూసేకరణ చట్ట ప్రకారం బాధితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించి భూమి ఎవరెవరి ఇండ్లు పోతున్నాయో భూములు పోతున్నాయో జగ అవుతుందో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. మరియు ఇది రోడ్డు గ్రామం మేనేజర్ గ్రామ పంచాయతీలో ఇదే రోడ్డున బిజినెస్ ఏరియా ఉంటుంది. దీనికి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా చిన్న చిన్న దుకాణాలు కిరాణాలు కానీ తర్వాత టైలర్ షాపులు కానీ వివిధ చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని పూట కట్టుకొని పొట్ట నింపుకొని బతుకునే వ్యక్తులు ఉన్నారు. అట్లనే ఎస్సీ కాలనీలో కూడా నిరుపేదల ఇండ్లు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించాల్సి వస్తుంది. తొలగించడానికి గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. కానీ నోటీసులు జారీ చేసి మాకు సంబంధించిన జగలు ఎంతైతే నష్టం జరుగుతుందో దానికి నష్టపరిహారము ఇవ్వాలని ప్రభుత్వ అధికారులకు సంబంధించిన నాయకులకు ఎప్పటి నుంచో విన్నవించుకుంటున్నా ఎవ్వరు కూడా ఈ విషయము చెవున పెట్టుకోకుండా ఏ విషయం వాళ్లకు హామీ ఇవ్వకుండా గుండాగిరి జబర్దస్తిగా ఏ అధికారి లేకుండా రోడ్డు విస్తరణ చేపట్టిండ్రు. అది కూడా రోడ్డు విస్తరణ రోడ్డు సెంటర్ మార్కింగ్ నుంచి ఇరువైపులా కొలతలు చేసి ఫస్ట్ అయితే 36 ఫీట్లు తీస్తామన్నారు. 36ను కుదించి 27 ఫీట్లు అంటుండ్రు. ఏ ప్రాతిపదికన 27 ఫీట్లు ఎవరు చెప్పిండ్రు? గ్రామ ప్రజలు గ్రామ సభలో నిర్ణయం చేసి తీసిండ్రా? మళ్ళా రోడ్డు మధ్యలో నుంచి ఏడైతే డెడ్ ఎండింగ్ స్టార్టింగ్ ఇది దర్గా నుంచి స్టార్ట్ అవుతుంది రోడ్డు దర్గా నుంచి తీయట్లేదు. మధ్యలో ఏళ్ళో డీలర్ షాప్ కాడ నుంచి తీస్తామంటున్నారు. అటు డే అంటే దీనికి ప్రారంభం ఏడుందో ముగింపు ఏదో తెలియదు. అధికారులకు సంబంధించిన అధికారులకు రోడ్డుకు సంబంధించిన అధికారులకు డి గారికి ఏ గారికి సంబంధించిన మున్సిపాలిటీ కమిషనర్ని అడిగితే మాకు కూడా వివరాలు పూర్తిగా తెలియదంటున్నారు. ఎవరికి అధికారులుగా తెలియకుండా ఎవరు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు? ఈ ప్రజలను నష్టపరుస్తున్నారు. నష్టపోతే పోతుంది కానీ మా గ్రామం అభివృద్ధి చెందాలి, మేము అభివృద్ధి చెందాలని గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మేము సహకరిస్తామంటున్నారు. కానీ మాకు నష్టం జరిగే విషయానికి వస్తే మాకు నష్టపరిహారం చెల్లించాలి, మాకు ఉపాధి కల్పించాలి, మమ్మల్ని కాపాడాలని అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రెనివట్ల గ్రామ ప్రజల